ఈ మధ్య జరిగిన జనసేన పార్టీ జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ తమిళంలో కూడా మాట్లాడారు. సో తమిళ మీడియా అంతా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి, ఆయన స్ట్రాటజీ ఏంటి, అండ్ ఆయన ఎటువైపు వెళ్ళబోతూ ఉన్నారు, డీలిమిటేషన్ మీద ఆయన అభిప్రాయం ఏంటి, దాంతోపాటు త్రిభాషా సూత్రం మీద ఆయన ఏ రకంగా ముందుకెళ్ళబోతూ ఉన్నారు అనే దాని మీద ఫోకస్ చేసిన పరిస్థితి. సో నిన్న పవన్ కళ్యాణ్ తమిళ మీడియాతో మాట్లాడారు సార్. తంటి ఛానల్ అనుకుంటా ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో చాలా అంశాలు ప్రస్తావించారు సార్. ఒకటి త్రిభాషా సూత్రం. ఇప్పుడు ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలు అపోజ్ చేస్తున్నాయి, ఎస్పెషల్లీ తమిళనాడు సర్కార్. ఈ త్రిభాషా సూత్రం మీద మాట్లాడుతూ భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తాను అని చెప్పి కామెంట్ చేశారు. అండ్ ఈ డీలిమిటేషన్కి సంబంధించి డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి ఎటువంటి నష్టం జరగదు అని అనుకుంటూ ఉన్నాను అని చెప్పి మాట్లాడారు. ఒకసారి బయట. See, my feeling is India should get integrated more. We should not get divided on the lines. In fact, I want North Indians to understand Tamil, to North Indians to understand Telugu, North Indians to understand Kannada. Certain issues are there, but that should not be the criteria to have a divisive approach. The three language, definitely I agree. Okay, you don't want to impose Hindi, learn some other language, some other Indian language. Even my advice or my approach was to cultural integration. I think North also should look at South Indian languages. That's what my gesture anga illada podu namakita mattum ade expecting a little too much. See, that is what the democracy is all about. We have to debate, we have to do a discourse, we have a dialogue. We should do a lot of deliberations. See, రైట్ సార్. ఈ త్రిభాషా సూత్రానికి సంబంధించి చెప్తూ ఉన్నారు, దక్షిణాది భాషలను కూడా మరి నేర్చుకోవాలి కదా. మేము చెప్పింది అందరూ చెప్పేది అదే కదా. ఇప్పుడు జనకేతన సభలో మాట్లాడింది దీనికి అసలు పోలికే లేదు కదా. ఇప్పుడు అందరూ తమిళనాడు వాళ్ళు ఏమంటున్నారు, హిందీ నేర్చుకోదు అంటున్నారా? కల్చరల్ నేషనల్ ఇంటగ్రేషన్ వద్దంటున్నారా? హిందీ తమిళనాడులో హిందీ నేర్పడం లేదా? ప్రైవేట్ స్కూల్లో హిందీ ఉంది, సెంట్రల్ స్కూల్లో హిందీ ఉంది. దక్షిణ భారత హిందీ ప్రచార సభ తమిళనాడులో కూడా ఆపరేట్ అవుతుంది. ఇబ్బందల్లా హిందీని బలవంతంగా రుద్దొద్దనే కదా అందరూ చెప్పేది, హిందీని బలవంతంగా రుద్దకండి అని. తమిళనాడు వాళ్ళు చెప్పినా అదే. మీకు జనకేతన సభలోమో బీజేపీ వైఖరి, మళ్ళీ తమిళ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలోమో సేమ్ డిఎంకే చెప్పే వైఖరి పవన్ కళ్యాణ్ చెప్పాడు. డిఎంకే కూడా చెప్తుంది బలవంతాన్ని రుద్దకండి అంటున్నారు. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇంటగ్రేషన్ జరగాల్సిందే, కరెక్టే. ఇంటగ్రేషన్ యూనిఫామిటీతో జరగదు. యూనిఫామిటీ వేరు, యూనిటీ వేరు. డైవర్సిటీతో యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం ద్వారా దేశం ఐక్యంగా ఉంటుంది. కానీ నేను బలవంతంగా భిన్నత్వాన్ని అంతం చేసి ఏకత్వాన్ని సాధిస్తా అంటే దేశం ఐక్యంగా ఉండదు. శ్రీలంకలో అదే జరిగితే సింహళ తమిళ మధ్య అంతర్యుద్ధం జరిగింది. బెంగాల్ తూర్పు పాకిస్తాన్లో అదే జరిగితే బంగ్లాదేశ్ ఏర్పడింది. బెలూచిస్తాన్ ఇప్పటికీ రగులుతోంది. మనం ఇది చరిత్ర చెప్పిన వాస్తవం కదా. అందువల్ల ఇంటగ్రేషన్ అనేది డైవర్సిటీ ఉన్న దేశంలో, భిన్నమైన భాషలు ఉన్న దేశంలో ప్రతి భాషను గౌరవించడం ద్వారా సామరస్యం వస్తుంది, సమైక్యత వస్తుంది. కానీ ఒక భాష పైన మరో భాషను రుద్దితే సమైక్యత రాదు. మరి నార్త్ ఇండియా వాళ్ళు కూడా తెలుగు తమిళ్ నేర్చుకోవాలని, ఇది మరి యోగి ఆదిత్యనాథ్కు పవన్ కళ్యాణ్ చెప్పచ్చు కదా. అందరం అంటున్నది అదే కదా. త్రిభాషా సూత్రం తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అమలు కావాలి. ఉత్తరప్రదేశ్లో ఎందుకు అమలు కాదు అని అడుగుతున్నాం. బీహార్లో ఎందుకు అమలు కాదు అంటున్నాం. వాళ్ళు ఎందుకు 3 భాషలు నేర్చుకోరు? వాళ్ళు ఇంగ్లీష్ హిందీ సరిపోతుంది అంటున్నారు. వాళ్ళకి తెలుగు అవసరం లేదు, తమిళ అవసరం లేదు, కన్నడ అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, ఢిల్లీకి పోయినప్పుడు మాట్లాడుకోవటానికి కావాలని. ఢిల్లీకి ఎంతమంది పోతున్నారు? ఢిల్లీలో అమెరికా నుంచి వచ్చినోడు వస్తలేడు ఢిల్లీకి, వాడు హిందీలో మాట్లాడుతున్నారా? ఫ్రాన్స్ టూరిస్టులు వస్తలేరా, వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారా? స్విట్జర్లాండ్ వాళ్ళు వస్తలేరు, వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారా? బ్రిటన్ వాళ్ళు వస్తలేరా, హిందీలో మాట్లాడుతున్నారు? వాళ్ళంతా ఫారిన్ టూరిస్ట్ ఇంతమంది వస్తున్నారు ఢిల్లీకి, వాళ్ళందరూ హిందీ నేర్చుకొని మాట్లాడుతున్నారా? అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతమంది ఢిల్లీకి పోతున్నారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు హిందీలో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు చెప్పండి. మరి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ఢిల్లీకి పోయాడు? ఢిల్లీకి పోవడం కాదు, ఢిల్లీ రాజకీయాలనే తిప్పాడు, చక్రం తిప్పాడు కదా. చంద్రబాబు నాయుడు హిందీలో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారా? లోకేష్ మాట్లాడతాడు అన్నాడు, ఎందుకంటే నేను హైదరాబాద్లో చదువుకున్నాడు కనుక. నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు ఫ్లూయెంట్గా హిందీ రాదు. మరి రాకపోయినా చక్రం తిప్పాడు కదా, అద్భుతంగా చక్రం తిప్పాడు.
యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా, NDA-1 కన్వీనర్గా అసలు ప్రధానమంత్రులు నిర్ణయించాడు కదా హిందీ రాకపోయినా. చంద్రబాబు నాయుడు అనుభవం చెప్తాడు కదా హిందీ అవసరం లేదని. మరి ఎందుకు మాట్లాడుతున్నాడే మోడీతో బీజేపీతో సంబంధాల వల్ల మాట్లాడుతున్నారు. రేపు మళ్ళీ బీజేపీతో సంబంధాలు లేకపోతే మళ్ళీ ఇంకో రకంగా మాట్లాడతారు. ఏమన్నది ఇలా ఇక్కడ తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు ఎక్కడా లేవు. సో బీజేపీతో భయాన్నో భక్తితో ఉన్నంత కాలం ఒక రకంగా మాట్లాడతారు, అది పోయిన రోజు ఇంకో రకంగా మాట్లాడతారు. సో ఇది రాజకీయాల్లో చూస్తున్నాం కదా. అందువల్ల అందరూ చెప్పేది అదే, బలవంతంగా రుద్దకండి. మీరు ఉత్తరాదిన కూడా దక్షిణాది భాషలు నేర్చుకోండి. ఎవరికి ఆసక్తి ఉన్న వాళ్ళు భాష నేర్చుకుంటారు, జర్మన్ నేర్చుకుంటారు, జపనీస్ కూడా నేర్చుకుంటారు అని చెప్పి ప్రతి స్కూల్లో జర్మన్ జపనీస్ నేర్పం కదా. ఆ లాంగ్వేజ్ ఇది అన్ ఆప్షన్, లాంగ్వేజ్ ఇస్ నాట్ కంపల్సరీగా చేయకూడదు. అది కాగ్నిటివ్ బర్డన్ పెంచుతుంది. మీకు కాగ్నిటివ్ బర్డన్ పెంచకండి అని చెప్పేది. మ్యాథమెటిక్స్, సైన్స్ ఇవాళ ప్రపంచంలో నడిపించగలిగే అవకాశాలు ఉన్నాయి కదా. భాష చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, ఇది ఓన్లీ కమ్యూనికేషన్ అని. భాష నాలెడ్జ్ కాదు, కమ్యూనికేషన్ అంటున్నాడు. కమ్యూనికేషన్కి ఎన్ని భాషలు కావాలండి? 10 భాషలు నేర్చుకోవాలా కమ్యూనికేషనే కనుకనే మేము చెప్తున్నాం ఇన్ని భాషల బర్డన్ పెట్టకండి అని. మీరు చంద్రబాబు నాయుడు చెప్పింది నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ నేర్చుకునే సబ్జెక్టు వదిలేసి కమ్యూనికేషన్కు 3 భాషలు ఎందుకండి? అంటే ఢిల్లీకి పోయినప్పుడు కావాలి. ఢిల్లీకి ఎంతమంది పోతాను ఆంధ్రప్రదేశ్ పౌరులు చెప్పండి? ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ పౌరులు, మరి ఢిల్లీకి పోయినప్పుడు హిందీ కావాలి, మహారాష్ట్ర పోయినప్పుడు మరాఠీ కావాలి కదా, తమిళనాడు పోయినప్పుడు తమిళం కావాలి కదా. అందుకొరకు అన్ని భాషలు నేర్పుకుందాం, మ్యాథమెటిక్స్ తీసేసి కన్నడక పోయినప్పుడు కన్నడ కావాలి కదా. ఎక్కడ పోతే అక్కడ ఆడు పోయినవాడు నేర్చుకుంటాడు, ఎవడు బాధలు పడతారు వాళ్ళు. అందుకొరకు అందరినీ నేర్పడం. జర్మనీ పోతాను కదా, జర్మన్ నేర్చుకోవాలి, జపనీస్ పోతే జపాన్ నేర్చుకోవాలి. ఎవరికి అవసరం ఉందో వాళ్ళు నేర్చుకుంటారు. చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కదా నాలెడ్జ్ కాదు కమ్యూనికేషన్ అని. మరి నాలెడ్జ్ ఇచ్చే సబ్జెక్టుల మీద లోడు పెంచి లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కదా, అవసరం ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు. హిందీ నేర్చుకోవద్దని ఎవరంటున్నారు? హిందీ వద్దని ఎవరు అనడం లేదు. హిందీని బలవంతంగా రుద్దకండి అంటున్నారు అంతే. త్రిభాషా సూత్రం అనేది ఆ రోజుల్లో పెట్టినప్పుడు ఇంత మ్యాథమెటిక్స్ అవసరం లేకుండే, ఇంత సైన్స్ అవసరం లేకుండే. మీరు ఒక త్రిభాషా సూత్రం వచ్చినటువంటి 60 ఏళ్ళ క్రితం అప్పుడు ఇంత సైన్స్ డెవలప్ అయిందా అండి? అప్పుడు ఇంత అవసరం ఉందా? ఇప్పుడు ఉదాహరణకు కంప్యూటర్ నేర్పుతున్నాం మనం 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి నుంచే కోడింగ్ నేర్పుతామంటున్నారు. అప్పుడు ఇవన్నీ ఉన్నాయా? అప్పుడున్న మ్యాథమెటిక్స్ ఎంత, అప్పుడున్న సైన్స్ ఎంత, అప్పుడున్న టెక్నాలజీ ఎంత. సో అప్పుడు నడిచింది ఎన్ని భాషలు నేర్చుకున్నా. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు నాలెడ్జ్, అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనిషి పోటీ పడాలి. ఇప్పుడు నా సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ వీటిని నేర్పాలి. వీటి అవసరాలు పెరిగాయి. అది వదిలేసి మీరు ఇంకా నేను భాషల బాటను పెడతాను అంటే భాష అవసరంలో నేర్చుకుంటాడు. 60 ఏళ్ల క్రితం సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ కానప్పుడు నడిచింది. ఇప్పుడు కాగ్నిటివ్ బర్డన్ పెరిగింది పిల్లల పైన, లెర్నింగ్ బర్డన్ పెరిగింది కదా. పెరిగినప్పుడు ఈ బర్డన్ ఎందుకు అంటున్నాం? అందరం చెప్పేది మీరు అది ఉత్తరప్రదేశ్ వాళ్ళకు 2 భాషలు నేర్చుకుంటారు, మనం మాత్రం 3 భాషలు 30 భాషలు నేర్చుకోవాలంటాం.